అండి. అయితే ఇక్కడ వచ్చేసి మీరు ఇక్కడ స్క్రీన్స్ అని కనిపిస్తుంది కదండి, ఇక్కడ వచ్చేసి మనము వాడు ఆల్రెడీ ఒక స్క్రీన్ ఇస్తాడు, దాన్ని మనం రీనేమ్ చేసుకుందాము ఏమని, లైవ్ అని. సో ఈ లైవ్ ఇది స్క్రీన్స్ అనమాట. ఇక్కడ ఇంకా అనేక చాలా స్క్రీన్స్ మనం యాడ్ చేసుకోవచ్చు, మన ఇష్టం అది. సో ప్రజెంట్ నేను ఏం చేస్తున్నానంటే ఒక స్క్రీన్స్లో ఒక లైవ్ ఒకటి ఇచ్చేసి ఇక్కడ సోర్సెస్లో అయితే ఇంకా ఇక్కడ మనము అన్ని క్యామ్స్, వీడియో క్యామ్స్ కానీ, కెమెరాలు కానీ, ఆడియో ఇన్పుట్ కానీ, లేదంటే మధ్య మధ్యలో అడ్వర్టైజ్మెంట్లు కానీ, ఈ విధంగా అన్ని రకాల నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను. అయితే ప్రస్తుతానికి ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే ఉందో ఒక ఇమేజ్, ఒక వీడియో అండ్ ఒక 2 క్యామ్స్, ఆడియో ఇన్పుట్ క్యాప్చర్ ఎట్లా కనెక్ట్ చేసుకోవాలనేది నేను మీకు ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను. సో చూస్తున్నారు కదండి. సో ఇక్కడ ఈ సోర్సెస్లో మనము ఏమేమి యాడ్ మన ఇష్టం అండి. మనం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు, లేదంటే బ్యాక్గ్రౌండ్ వీడియోస్ కావచ్చు, ఇట్లాగా మనము నచ్చినట్లుగా మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి నేను ఆడియో యాడ్ చేస్తున్నాను. క్యామ్స్, ఫోన్ ఓబిఎస్ ఎట్లా కనెక్ట్ చేసుకోవాలో అది కూడా నేను మీకు చూపిస్తాను. తర్వాత వచ్చేసి ఆడియో, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, వీడియోస్ కానీ, మధ్య మధ్యలో యాడ్స్ ఇచ్చేదానికి అవన్నీ నేను జస్ట్ మీకు శాంపుల్గా మీకు చూపిస్తాను. తర్వాత మీరు ఏమేమి యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో అవన్నీ మీరు దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి నేను ఒక ఆడియో అనేది మీకు ఆన్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. సో ఇక్కడ ప్రజెంట్ అయితే ప్రస్తుతానికి నా దగ్గర ఒక ఆడియో ఇంటర్ఫేస్ ఉందండి, ఫోకస్ రైట్ అనమాట. ఇది నేను అమెజాన్లో పర్చేస్ చేశాను. దీని గురించి నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చాలా వాటిలో చెప్పాను. అయితే ఇది మేము వాడేది కూడా లైవ్ పర్పస్ కోసమే అండి, సౌండ్ కార్డ్ లాగా. సో ఇది వచ్చేసి నేను మనకి వెనకాల సి కేబుల్ ఒకటి, తర్వాత యూఎస్బి అనమాట. అయితే నేను ఇది కంప్యూటర్ కనెక్ట్ చేస్తున్నాను. సో కంప్యూటర్ కనెక్ట్ చేయగానే మనకి ఇది దీంట్లో ఆనింగ్ అనేది అయిపోతుంది అనమాట. సో ఇది చూడండి, మనకి ఇన్ కేస్ ఇక్కడ 48V ఫ్యాంటమ్ పవర్, ఇన్స్టాంట్, ఇది 3 కనిపిస్తుంది కదండి. ఇన్ కేస్ ఇది గ్రీన్ కలర్లో ఉంటే ఇది ఆఫ్, ఇప్పుడు ప్రజెంట్ గ్రీన్ కలర్లో ఉంది కదా, ఇది ఆఫ్ చేసి పెట్టుకోండి. ఇది ఆన్లో ఉంటే మనకి రాదు. ఇది ఓన్లీ ఇది ఎందుకంటే కండెన్సర్ మైక్ మనం ఇన్ కేస్ యూజ్ చేసే పని అయితే అప్పుడు ఈ 48 అనేది ఆన్ చేసుకోవాలి. సో మ్యాక్సిమం ఇది ఆఫ్లో ఉండాలి. ఏది మనం లైవ్ కనెక్ట్ చేసుకున్నప్పుడు ఇది ఆఫ్లో ఉండాలి. ఇన్ కేస్ దీనికి మనము డైరెక్ట్గా మిక్సర్ నుంచి దీనికి ఇస్తున్నాం కాబట్టి కనెక్షన్, ఇక్కడ XLR 3 పిన్ XLR ఉంది కదండి, ఇది ఇస్తున్నాం కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ 48 అనేది మనము ఆఫ్ చేసి పెట్టుకోవాలి. అయితే ఇప్పుడు ఒకసారి నేను దీంట్లో ఓబిఎస్లో ఎట్లా దీన్ని కనెక్ట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఈ సోర్సెస్లో కింద ఇక్కడ ప్లస్ బటన్ ఉంది కదండి, నేను చూస్తానండి. ఈ ప్లస్ బటన్ కొట్టగానే మనకి ఇక్కడ ఆడియో ఇన్పుట్ క్యాప్చర్ అని ఒకటి కనిపిస్తుంది. సో మనది కొట్టగానే ఇక్కడ యాడ్ ఏ న్యూ ఆడియో ఇన్పుట్ క్యాప్చర్ అని వస్తుంది. మనది కొట్టగానే మనకి ఇక్కడ ఫస్ట్ డివైస్లో డిఫాల్ట్ అని కనిపిస్తుంది. సో మనం దీన్ని ప్రెస్ చేసామనుకో, మనం ఏదైతే కనెక్ట్ చేసుకున్నాం ఇక్కడ చూడండి ఫోకస్ రైట్. సో ఇక్కడ కూడా మనకి ఆల్రెడీ ఫోకస్ రైట్ అనేది ఇచ్చాడు. ఒకసారి బ్రైట్నెస్ తగ్గిస్తా చూడండి, ఇదిగో అనలాగ్ 1+2 ఫోకస్ రైట్. మనం ఇది సెలెక్ట్ చేసుకుంటే ఓకే చేసేయడమే. ఇప్పుడు మనకి ఏంటంటే ఆడియో ఇన్పుట్ క్యాప్చర్ అనేది మనకి సెలెక్ట్ అయిపోయింది. అయితే మనకి ట్రాన్సాక్షన్ ఇప్పుడు మనకి ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది గ్రే కలర్లో ఉంది. గ్రే కలర్లో ఎందుకు ఉంది, మనకి ఇది లైవ్లోకి రాలా, జస్ట్ ప్రివ్యూలోనే ఉంది. ఇక్కడ లైవ్లోకి రాలా మనకి. సో ఈ ప్రివ్యూలో ఉండేసరికి ఈ ప్రోగ్రాంలో రావాలంటే మనం ఏం చేయాలంటే ట్రాన్సాక్షన్ కొట్టాలి. ఇప్పుడు చూడండి గ్రీన్ కలర్లో వచ్చింది. సో అయితే ఈ యొక్క సెట్టింగ్స్ ఏంటంటే మనం ఇది మ్యాక్సిమం -2.4 నుంచి -2.9 dB మధ్యలో మనము పెట్టేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మీకు 3 కలర్స్ కనిపిస్తుంది, గ్రీన్ ఒకటి, ఎల్లో ఒకటి, రెడ్ ఒకటి. సో మ్యాక్సిమం మీ సౌండింగ్ లెవెల్స్ అనేది ఈ ఎల్లో దాటకుండా చూసుకోవాలని క్లియర్గా చెప్తున్నాను. ఒకసారి ఇక్కడ చూడండి, మీకు పాయింట్స్ ఉంటుంది, -16 నుంచి అప్ టు -0 దాకా ఉంటుంది ఇక్కడ. సో మీరు మ్యాక్సిమం ఏం చేస్తారంటే -12 దాకా మీరు పెట్టేసుకోవడం మంచిది. ఇక్కడ కనిపిస్తుంది కదండి, -2.4 dB దగ్గర వరకు పెట్టుకుంటే మీకు సౌండింగ్ అనేది పెద్దగా ప్రాబ్లం అనేది రాదు. ఇంకా మిగతా ఏదైతే మీకు డివైసెస్ ఇవి సౌండింగ్ ఆన్ అవుతుందో ఇవన్నీ మీరు ఆఫ్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే మీరు లైవ్ ఇచ్చేటప్పుడు మీరు ఇచ్చిన ఆడియో ఇన్పుట్ క్యాప్చర్ వాయిస్ ప్లస్ మిగతా డెస్క్టాప్ ఆడియో ఏదైతే ఉన్నాయో అవి కూడా మీకు వాయిస్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. అప్పుడు మీకు ఓపెన్ అవుతే ఏమవుతుందంటే డ్యూయల్ వాయిస్ అనేది మీకు రన్నింగ్ అవుతూ ఉంటుంది. సో మ్యాక్సిమం మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు ఇచ్చే ప్రతిదీ ఏదైతే మీరు ఇక్కడ సోర్సెస్లో మీరు యాడ్ చేస్తారో
దానికి సంబంధించిన ఆడియోస్ ఇక్కడ డిస్ప్లే చూపిస్తుంది. సో అవన్నీ మీరు ఇక్కడ కింద కనిపిస్తున్న ఈ యొక్క మార్క్ వైట్ సౌండ్ బటన్ మార్క్ ఉంది కదండి, అది నొక్కేస్తే మీకు రెడ్ కలర్లో అంటే మీకు ఆఫ్ అయిపోతాయి. ఇంకా మీకు ఇక్కడ సౌండింగ్ అనేది ఏమి ఇంకా ఆన్ అవ్వవు, ఓన్లీ మీరు ఇచ్చిన ఆడియో ఇన్పుట్ క్యాప్చర్ ఒకటే మీకు రన్నింగ్ అవుతూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీకు ఆడియో ఎట్లా కనెక్ట్ చేసుకోవాలో చూపించే కదండి. ఇప్పుడు వచ్చేసి మీకు క్యామ్ ఎట్లా కనెక్ట్ చేసుకోవాలో చూపిస్తాను. అయితే ఇక్కడ నేను క్యామ్ వచ్చేసి ఐఫోన్లో ఎట్లా కనెక్ట్ చేయాలి ప్లస్ ఆండ్రాయిడ్లో ఎట్లా కనెక్ట్ చేయాలో రెండు మీకు క్లియర్గా చూపిస్తాను. సో ఇక్కడ మీకు సేమ్ సోర్సెస్లోకి వెళ్ళేసి ఇక్కడ ప్లస్ బటన్ కొట్టగానే ఇందాక మీకు ఫస్ట్లో నేను ఒక ప్లగ్ ఆన్ చేసుకోమని చెప్పాను, ఒకటి వచ్చేసి డ్రాయిడ్ క్యామ్ ప్లగ్ ఇన్ ఒకటి కాబట్టి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇంకా నాకు ఎన్డిఏ సోర్స్ అని ఆల్రెడీ ఒకటి వచ్చింది. బట్ ఇది కాకుండా ఇక్కడ డ్రాయిడ్ క్యామ్ ఓబిఎస్ అని ఉంది కదండి, ఇది కొట్టగానే మనకి ఇక్కడ మనం యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఏం చేశానంటే ఫస్ట్ ఒక క్యామ్ అనేది యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడ యాడ్ ఏ న్యూ డ్రాయిడ్ క్యామ్ ఓబిఎస్ అనేది నొక్కగానే మనకి ఈ విధంగా వస్తుంది. అయితే జాగ్రత్తగా గమనించండి, ఎవరన్నా క్యామ్ ఇట్లాగా మీరు ఎన్ని క్యామ్స్ పెట్టుకోవాలో అన్ని క్యామ్స్ పెట్టుకోవచ్చు. మనము యాడ్ చేసిన ప్రతిసారి ఇక్కడ రెజల్యూషన్ అనేది మనం పక్కాగా మనం ఇందాక ఏదైతే క్యాన్వాస్ రెజల్యూషన్ మనం ఏదైతే ఇచ్చామో అదే రెజల్యూషన్ ఇక్కడ కూడా మనము పెట్టుకోవాలి. ఇది మనం ఏమి ఇచ్చాము ఇందాక 1920x1080 ఇచ్చాం కాబట్టి సేమ్ అదే రెజల్యూషన్ ఇక్కడ మనము పెట్టేసుకోవాలి. ఇంకా ఇక్కడ వీడియో ఫార్మాట్ డివైస్ ఏం మీరు చేంజ్ చేయక్కర్లేదు. అయితే ఇది ఎట్లాగా అని ఇందాక చెప్పాను. సో ఇప్పుడు ప్రెసెంట్ నేను ఒక ఐఫోన్ మీద మీకు కనెక్ట్ చేసి చూపిస్తున్నాను. సో ఇప్పుడు ఇది వచ్చేసి ఐఫోన్ 12 అండి. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫోన్కున్న వైఫై నెట్వర్క్, పీసీకున్న వైఫై నెట్వర్క్ ఒకే నెట్వర్క్ మీద పెట్టుకోవాలన్నమాట. సో అయితే ఇక్కడ నాది వచ్చేసి KTH 5G అని ఉంది, ఒక నిమిషం. సో ఇక్కడ వచ్చేసి KTH 5G అని ఉంది. అండ్ నా యొక్క కంప్యూటర్లో కూడా ఇక్కడ చూస్తున్నారు కదండి, సేమ్ KTH 5G అనే మాత్రమే ఉంది. సో ఈ విధంగా రెండు ఒకే నెట్వర్క్ మీద ఉండాలి. సో ఇక్కడ మనం ఏం చేస్తాము, నెట్వర్క్ మీద ఉన్నాక ఈ ఫోన్లో కూడా OBS క్యామ్ అనేది పక్కాగా డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ డ్రాయిడ్ క్యామ్ అని ఉంది కదండి, ఇది మన దీంట్లో యాప్ స్టోర్లో ప్లస్ ఆండ్రాయిడ్లో కూడా ప్లే స్టోర్లో మనకి అవైలబుల్గా ఉంటుంది. అయితే ఇక్కడ గమనించండి, ఇది మనము OBS డౌన్లోడ్ చేసిన వెంటనే మనకి ఈ పక్కన సెట్టింగ్స్ బటన్ కనిపిస్తుంది కదండి, ఈ సెట్టింగ్స్ బటన్కి వెళ్ళగానే మీకు పైన చేస్తే ఇక్కడ మీకు ఏంటంటే ఇన్ కేస్ మీరు ఇది పర్చేస్ చేసుకోవాలండి పర్ మంత్కి మీకు ఇన్ కేస్ న్యూగా చేసుకున్న వారికి అయితే పక్కగా పర్చేస్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ పర్చేస్ చేశాను, నాకైతే 399 రూపీస్ పడింది. ఏది పర్ ఇయర్ కండి, పర్ ఇయర్కి 399 రూపీస్ పడింది. అయితే ఇప్పుడు కొంచెం పెంచాడు, 555 ఎంతో చూపిస్తుంది. అట్లా సంవత్సరానికి కాకుండా ఒకేసారి కట్టుకునే పని అయితే 1450 రూపీస్ పడుతుంది. ఇంకా మనం ఎవ్రీ ఇయర్ దాన్ని రెన్యువల్ చేయించుకోవాల్సిన అవసరమే లేదు, డైరెక్ట్గా ఒకేసారి మనము కొనేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకి కింద ఇక్కడ చూపిస్తుంది. అయితే ఇక్కడ నేను ఆల్రెడీ కొన్నా కాబట్టి నాకు ఒక కాపీ రైట్స్ మొత్తం పడింది అనమాట. అంటే దీని ఒక ఒరిజినల్ సాఫ్ట్వేర్ నేను కొనడం జరిగింది. సో నాకు ఇక్కడ ఏమి రాలేదు. సో జాగ్రత్తగా గమనించండి, ఇది OBS మనం ఇక్కడ ఆన్ చేసిన వెంటనే మనకి ఇక్కడ ఏదైతే వైఫై IP అడ్రస్ ఏదైతే ఉందో ఈ వైఫై IP అడ్రస్నే సేమ్ మనం ఇక్కడ కనిపిస్తున్న వైఫై IP అడ్రస్ మీద చూడండి, ఇక్కడ ఈ ప్లేస్లో మనము ఇక్కడ ఏదైతే ఇచ్చాడో ఈ ఫోన్కి ఏదైతే వైఫై IP అడ్రస్ ఉందో అదే సేమ్ మనం ఇక్కడ ఇవ్వాలి. సో ఇప్పుడు నేను ఇస్తున్నాను చూడండి, 192.168.29.216. సో సేమ్ వైఫై నెట్వర్క్ ఉంటుంది కాబట్టి మనం ఏం చేయాలి, చూసుకొని సేమ్ ఉన్నది ఇక్కడ మనము కొట్టాలన్నమాట. సో ఇక్కడ నేను ఆల్రెడీ కొట్టేసాను. దాని కింద ఏదైతే డ్రాయిడ్ క్యామ్ పోర్ట్ 4747 ఉందో అది ఆటోమేటిక్గా వాడిచ్చేస్తాడు, మనకి చేంజ్ చేయాల్సిన పని లేదు. ఇన్ కేస్ మీరు ఈ ఫోన్లో కానీ ఇక్కడ మీకు చూడండి, ఇక్కడ కూడా పోర్ట్ ఏముంది 4747 నెంబర్ అని ఉంది. సో ఆటోమేటిక్గా వాడు 4747. ఇన్ కేస్ ఇక్కడ మీకు ఫోన్లో కానీ చేంజ్ అని ఉంటే మీరు అప్పుడు చూసుకొని ఇక్కడ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ కింద ఏదైతే ఉందో ఎనేబుల్ ఆడియో ఇది అన్టిక్ చేసేసేయండి. డియాక్టివేట్ when నాట్ షోయింగ్ అనేది అది కూడా డియాక్టివేట్ చేయండి. ఇక్కడ వచ్చేసి అల్ట్రా లో లాటెన్సీ అన్బఫర్డ్ అవుట్పుట్ ఇది మాత్రం టిక్ చేసి పెట్టించండి. ఇది కూడా ఎలో AVC అండ్ HEVC హార్డ్వేర్ యాక్సెలరేషన్ అది కూడా టిక్ చేయండి. ఇంకా లాస్ట్ ఇది ఏదైతే ఉందో అది కూడా మీరు అన్టిక్ చేసేసి ఇంకా ఇక్కడ పైన వైఫై IP అడ్రస్ ఇచ్చిన తర్వాత ఇక్కడ పైన యాక్టివ్ ఉంది కదండి, యాక్టివ్ కొట్టగానే మనకి ఫోన్ అనేది కనెక్ట్ అయిపోతుంది. చూసారు కదండి. సో ఈ ఫోన్లో ఏదైతే వస్తుందో అదే మనకి ఇక్కడ డిస్ప్లే అనేది అవుతుంది. సో ఇక్కడ చూస్తున్నాం కదా, ఇది నా సెకండ్ PC అనమాట. సో మనం ఇక్కడ ఓకే బటన్ కొట్టేసి సో
సో ఇక్కడ ఈ ఏదైతే మనం ఇక్కడ ఇచ్చామో ఇది మనము ఇక్కడ రీనేమ్ చేసుకుందాము. ఈ రీనేమ్ ఏం చేసుకుందాం అంటే CAM1 అని నేను రీనేమ్ చేస్తున్నాను. CAM1 అని చేసి ఓకే చేశాను అనమాట. అయితే ఇక్కడ మీకు చుట్టూరు రెడ్ కలర్ కనిపిస్తుంది కదండి, ఇదేంటంటే మనం ఏదైనా మౌస్ తగిలినా ఇది ఇట్లా పక్కకి జరుగుతుంది అనమాట. సో ఇది మనం దీన్ని మళ్ళీ ఇక్కడ సెట్ చేసుకోవాలి. సో ఇది కదలకుండా ఉండాలంటే ఏం చేయాలంటే దీనికి మనకు రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ పక్కన లాక్ బటన్ ఉంది కదండి, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ లాక్ బటన్ ఇది నొక్కేస్తే మనకి ఆ రెడ్ కలర్ అది అనేది వెళ్ళిపోద్ది అనమాట. అంటే ఇది స్టేబుల్, ఇంక మనం దాన్ని కదిలిచ్చినా ఎక్కడ కదలదు, అక్కడ అట్లానే ఉంటుంది. ఇన్ కేసు మనం ఆ లాక్ చేయకుండా వదిలేసాం అనుకో, దీన్ని కదిలిస్తే అది కదులుతూ ఉంటుంది అనమాట. సో ఇది కదలకుండా ఉండాలంటే మనకి ఇక్కడ ఏం చేయాలంటే లాక్ బటన్. అయితే కొంతమందికి స్టార్టింగ్ ఎట్లా వస్తుంది అంటే ఇట్లా వస్తుంది, అంటే ఇట్లా చిన్నగా రావడం అట్లా స్టార్ట్ చేస్తుంది. అప్పుడు మీరు ఏం చేస్తారంటే దీన్ని రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్కి వెళ్ళేసి, ఇక్కడ ఆర్డర్ కింద ట్రాన్స్ఫర్మేషన్ కదా, దానికి వెళ్ళేసి ప్రజెంట్ నేను లాక్ చేశాను కదా, ఒకసారి ఇచ్చేసి ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్కి వెళ్ళగానే ఇక్కడ ఫిట్ టు స్క్రీన్ అన్నది. సో ఫిట్ టు స్క్రీన్ అని కొట్టగానే మీకు స్క్రీన్ మొత్తం అది ఇట్లాగా చూపిస్తుంది ఫుల్. అయితే ఇప్పుడు దీని నుంచి మనకి ఇక్కడ ఇది ప్రోగ్రామ్ అనమాట, ఇది ప్రివ్యూ అనమాట, ఇది ప్రివ్యూ అవుతుంది. అయితే ఇదంతా ఈ సెక్షన్ ఏదైతే ఉంది ఈ పార్ట్ మొత్తము లైవ్కి సంబంధించి, అంటే మన అవుట్పుట్ ఏదైతే ఇక్కడంతా అవుట్పుట్ అనమాట, దీంట్లో చూపించేది మొత్తం అవుట్పుట్, బయటికి లైవ్లో కనిపించేదంతా ఇక్కడ వస్తుంది. అయితే ఇది ఎందుకంటే ఇక్కడ మనం అన్ని రెడీ చేసి పెట్టుకోవాలి, మనం ఏదైతే లైవ్లో చూపించాలనుకుంటున్నామో అవన్నీ ఇక్కడ రెడీ చేసి పెట్టుకోవాలి. సో ఇక్కడ నేను ఆల్రెడీ చూపించే కదండి, సో ఇక్కడ ట్రాన్సాక్షన్ కొడుతున్నాను. సో దీంట్లోకి మనము ట్రాన్స్ఫర్మేషన్ చేసేసుకొని లైవ్లో మొత్తం ఇదంతా చూపించుకుంటూ ఉండాలి. సో ఒకసారి చూడండి, నేను కూడా చూస్తున్నాను అది. సో ఇప్పుడు ఒక క్యామ్ అయితే నేను ఇచ్చేసాను అనమాట. సో ఇప్పుడు సెకండ్ క్యాము, సో సేమ్ అట్లానే సేమ్ ప్లస్ బటన్కి వెళ్ళేసి మళ్ళీ ఇంకోటి సేమ్ అదే డ్రాయిడ్ క్యామ్ ఓబిఎస్కి వెళ్ళిపోయి మనము ఇక్కడ ఏం చేయాలంటే యాడ్ ఏ న్యూ డ్రాయిడ్ క్యామ్ ఓబిఎస్ అని నొక్కేసి సేమ్ ఇక్కడ రెజల్యూషన్ మనం మార్చుకోవాలి. ఫస్ట్ ఇది మాకు గుర్తుపెట్టుకోండి, రెజల్యూషన్ ఇచ్చేసుకొని తర్వాత ఇక్కడ వైఫై IP అడ్రస్. ఇప్పుడు నేను ఏం చేశానంటే మీకు ఫోన్ కనెక్ట్ యాపిల్ ఫోన్ అంటే iOS కనెక్ట్ చేసి కాబట్టి ఇప్పుడు సేమ్ ఆండ్రాయిడ్, ఇది నా Samsung A35 అనమాట. దీంట్లో కూడా నేను డ్రాయిడ్ క్యామ్ అనే యాప్ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి, ఇక్కడ ఏ IP అడ్రస్ ఉందో సేమ్ ఇక్కడ ఫస్ట్ నెట్వర్క్ కనెక్ట్ చేసుకోండి. సో సేమ్ KTH 5G అనే మాత్రమే ఉంది. సో ఇప్పుడు వచ్చేసి వైఫై IP అడ్రస్ సేమ్ 192.168.29.128. సో సేమ్ అడ్రస్ కొట్టేసాను అనమాట. సో యాక్టివ్ చేస్తున్నాను చూడండి, కనెక్ట్ అయిపోతుంది. సారీ ఇక్కడ 83 అని కొట్టాను, 29.128 సేమ్ ఉండాలండి. వైఫై IP అడ్రస్ కొంచెం కానీ చేంజ్ ఉంటే మనకి రాదు. సో జాగ్రత్త చూసుకొని కొట్టేసి యాక్టివ్ కొట్టగానే మనకి ఆన్ అయిపోతుంది. చూసారా, ఆన్ అయిపోయింది. ఆన్ అయిపోయిన వెంటనే ఇంకా సేమ్ ఇక్కడ ఇవన్నీ మనము ఆన్ చేసి పెట్టుకొని ఓకే కొట్టేస్తే సేమ్ అంతే ట్రాన్సాక్షన్ చేసుకుంటే మనకి ఇట్లాగా. ఇంకేదైనా ఈ క్యామ్లో మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయండి. ఇది వైట్గా వస్తుంది కాబట్టి మనము దీన్ని ఇట్లాగా ఎంత బ్రైట్నెస్ కావాలంత ఇక్కడ కింద మీకు ఆప్షన్స్ చూపిస్తుంది. మీకు ఇదైతే మనకి ఫ్రంట్ కెమెరానా బ్యాక్ కెమెరానా అట్లా చూపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మీకు ఇది బ్లూ కలర్ అంటే సో అన్ని మిడిల్లో పెట్టుకోవాలి. ఇది వచ్చేసి మీకు బ్రైట్నెస్ అనమాట, ఎంత బ్రైట్నెస్ కావాలి అట్లాగా మీరు దీన్ని వాడుకోవచ్చు. సో ఇట్లాగండి జూమింగ్ కూడా ఉంటుంది మీకు ఇక్కడ. సో జూమ్ అవుట్ జూమింగ్ మామూలుగా చేతి ఇట్లా ట్రాక్ చేసినా మీకు జూమ్ అవుతూ ఉంటుంది. సో ఈ విధంగా మనము క్యామ్స్ అనేది ఇది వచ్చేసి స్టాప్ అనమాట. ఎస్. సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే క్యామ్స్ అనేది మనము ఆన్ చేసి పెట్టుకుంటాం. అయితే ఇక్కడ నేను మీకు ఏం చూపించాను, ఆడియో చూపించాను, క్యామ్స్ ఎట్లా కనెక్ట్ చేసుకోవాలి కూడా చూపించాను. అయితే ఇప్పుడు మీకు ఒక ఇమేజ్ ఒక వీడియో అనేది, అంటే ఇప్పుడు మనం పాటలు పాడుతున్నప్పుడు మధ్యలో మ్యూజిక్ వచ్చేటప్పుడు అక్కడ ఏదైనా వీడియో ప్లే చేయాలనుకోండి, అంటే వీడియో చూపించాలనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ ప్లస్ బటన్కి వెళ్ళిపోయేసి ఇక్కడ మీకు మీడియా అని కనిపిస్తుంది కదండి, ఈ మీడియా బటన్ కొట్టగానే యాడ్ ఏ న్యూ మీడియా. సో ఇక్కడ యాడ్ ఏ న్యూ వీడియోలోకి వెళ్ళేసి ఇక్కడ లోకల్ ఫైల్ ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ మనము బ్రౌజ్కి వెళ్ళేసి సో మనము ఎక్కడ సేవ్ చేసి పెట్టుకున్నామో అక్కడికి వెళ్ళిపోయేసి ప్రజెంట్ ఇక్కడ నేను OBS ఫైల్ అని ఒక ఫైల్ చేసుకున్నాను. అయితే దీంట్లో ఇక్కడ నేను డ్రోన్ వీడియోస్ అని ఒక ఫోల్డర్లో ఇక్కడ వీడియోస్ అన్ని పెట్టుకున్నాను అనమాట. సో ఈ వీడియోస్ అన్ని ఏదో ఒకటి మనం సెలెక్ట్ చేసుకుందాం. సో ఇక్కడ ఏంటంటే సెలెక్ట్ చేసిన వెంటనే ఇక్కడ లూప్ అనే ఆప్షన్ ఉంది కదండి, ఇది మనం ప్రెస్ చేసామనుకోండి మనకి ఏంటంటే రిపీట్గా వస్తానే ఉంటుంది. ఇన్ కేస్ ఇది కానీ ఆన్ లేదనుకోండి మనం ఏదైతే పెడతామో
అది వచ్చి ఆగిపోతుంది మళ్ళీ, అంటే మళ్ళీ బ్లాక్లో వచ్చేస్తుంది. అది కాకుండా మనం లూప్లో పెట్టామనుకోండి, లూప్లో పెట్టిన తర్వాత ఇక్కడ మన స్పీడ్ కూడా ఇన్ కేస్ మన వీడియో స్లో ఉందనుకోండి, మన ఇక్కడ స్పీడ్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ప్రస్తుతానికి నేను నార్మల్ స్పీడ్లోనే పెడుతున్నాను. సో మనం ఇక్కడ చేసిన వెంటనే ఓకే కొట్టేయడమే. ఓకే కొట్టేయంటే ఇక్కడ మీడియా ఉంది కదండి, దీనికి మనం రీనేమ్ ఇచ్చుకోవచ్చు. ఎట్లాగా బ్యాక్గ్రౌండ్ వీడియో 1 అని నేను షార్ట్ కట్లు ఇచ్చాను. బ్యాక్గ్రౌండ్ వీడియో 1 అని షార్ట్ కట్ ఇచ్చేసి ఎంటర్ కొట్టాను. సో ఇప్పుడు ఇక్కడ మనం ఏమైంది, ఇక్కడ చూస్తే గమనించారు కదా, నేను ఇందాక చెప్పాను మీకు ఇట్లాగా పూర్తిగా రాదు. సో మనం ఏం చేయాలంటే దీన్ని రైట్ క్లిక్ ఇచ్చేసి ట్రాన్స్ఫర్మేషన్లోకి వెళ్ళి ఫిట్ టు స్క్రీన్ కొట్టి చూసారా, మొత్తం స్క్రీన్ మొత్తం అది రెడ్ కలర్లోనే వచ్చేసింది. సో ఇప్పుడు ఈ రెడ్ కలర్ పోవాలంటే మనము ఈ లాక్ బటన్ అనేది మనము చేయాలి. ఇప్పుడు చూడండి, నేను ట్రాన్సాక్షన్ కొట్టగానే ఆ వీడియో ఇక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. సో ఇప్పుడు మీకు అర్థమైందా? సో ఈ విధంగా మనము ఎన్ని వీడియోస్ కావాలంటే అన్ని వీడియోస్ మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీడియో అయిపోయింది కదా, ఇప్పుడు ఇమేజ్ కూడా ఎట్లా యాడ్ చేసుకోవాలి చూపించా. సేమ్ అంతే, ఇక్కడ ప్లస్ బటన్ కొట్టగానే ఇక్కడ ఇమేజ్ అని ఉంటుంది. ఈ ఇమేజ్ అని కొట్టగానే మనకి ఇక్కడ యాడ్ ఏ న్యూ ఇమేజ్ అని ఉంటుంది. ఇక్కడ మనం కొట్టగానే ఇక్కడ సేమ్ అంతే అండి, ఇమేజ్ ఫైల్ బ్రౌజర్లోకి వెళ్ళిపోయేసి, సో మనం ఎక్కడ ఇమేజెస్ ఉన్నాయో అక్కడ, ఇప్పుడు సపోజ్ నేను ఒక క్లాపింగ్ అనుకుంటా, క్లాప్ సంబంధించింది ఒక ఇమేజ్ అందరూ ఇక్కడ మధ్యలో చూపిస్తూ ఉంటారు కదా, ఇప్పుడు చూడండి ఒకసారి. సో ఇక్కడ ఇగో ఇట్లాగా ఇది ఒకటి సెలెక్ట్ చేసుకున్నా. అయితే మీకు ఇక్కడ గమనించండి, సగం పోయింది సగం ఉంది. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే సేమ్ అంతే అండి, మనం ఏది యాడ్ చేసుకున్నా సరే దానికి మనము రైట్ క్లిక్ ఇచ్చేసి ట్రాన్స్ఫర్మేషన్లోకి వెళ్ళిపోయి మనం ఫిట్ టు స్క్రీన్ అని కొడితే అది ఆ స్క్రీన్కి మన స్క్రీన్ తగ్గట్టుగా ఫిట్ చేసేస్తుంది. ఇంకా సో మీరు ఏంది ఇట్లా వచ్చింది, అరే సగం పోయింది, మళ్ళీ ఏదైనా అయిందని కంగారు పడకుండా మీరు ఏం చేస్తారంటే, ఏదైతే ఇక్కడ మీరు సోర్సెస్లో యాడ్ చేస్తారో యాడ్ చేసిన ప్రతిదీ మీరు యాడ్ చేసి ఈ లాక్ బటన్ ఉన్నప్పుడు మీకు అది రాదండి. లాక్ బటన్ చేసి మీరు ఎంత ట్రాన్స్ఫర్మేషన్ చేయాలనుకున్నా అక్కడ చూపిదు. సో మ్యాక్సిమం ఏం చేస్తారంటే లాక్ చేయకముందు అన్లాక్ చేసేసి దాన్ని సెలెక్ట్ చేసుకొని ఏదైతే మీరు చేయాలనుకున్నా దాన్ని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఇచ్చేసి ట్రాన్స్ఫర్మేషన్లోకి వెళ్ళిపోయి మీరు ఫిట్ టు స్క్రీన్ లేదంటే కంట్రోల్ F కొట్టినా కానీ మీకు మొత్తం అయిపోతుంది. తర్వాత పూర్తిగా స్క్రీన్ మొత్తం వచ్చినాకే దీన్ని లాక్ చేసుకోవడం బెటర్. సో ఈ విధంగా సో ఇక్కడ ఇచ్చిన ప్రతిదీ మనం ఏదైతే యాడ్ చేసుకుంటున్నామో ఈ పక్కన ఇక్కడ చూపిస్తున్నారు కదండి, ఐ బటన్ అనమాట, ఇది ఆన్ ఆఫ్ బటన్ అనమాట ఇది. సో ఇది మనం ఆన్ చేసుకొని ట్రాన్సాక్షన్ కొడితే దీని నుంచి దీనికి ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది. సో ఈ విధంగా మనము అన్ని మనకి ఎన్ని కావాలో అవన్నీ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో నీకు ఆడియో ఎట్లా యాడ్ చేసుకోవాలి చూపించాను, క్యామ్స్ ఎట్లా కనెక్ట్ చేసుకోవాలి చూపించాను, తర్వాత ఒక వీడియో కానీ ఇమేజ్ కానీ, తర్వాత మీరు ఏదైనా లోగోస్ కానీ ఏమన్నా ప్రజెంట్ ఇప్పుడు నా లోగో కావాలన్నా మీరు ఇక్కడ ఇమేజ్లోకి వెళ్ళిపోయి యాడ్ ఏ న్యూ ఇమేజ్కి వెళ్ళిపోవడం, ఇక్కడ బ్రౌజర్కి వెళ్ళిపోయేసి ఒక లోగో, ఇప్పుడు నా దగ్గర మా చర్చి లోగో ఒకటి ఉంది, ఇక్కడ చూస్తున్నా కదా లోగో ఇమేజ్. సో ఇక్కడ ఉంది, నేనేం చేశాను సేమ్ అంతే ఫిట్ టు ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఫిట్ టు స్క్రీన్ పెట్టా. అయితే ఇది ఏంది, లోగో నాకు ఓన్లీ ఈ మూలలో కావాలి చిన్నగా. సో మనం ఏంటంటే ఈ రెడ్ కలర్లో ఉన్నప్పుడు దీన్ని మనం ఇట్లాగా యారో మార్క్ ఇచ్చేసుకొని దీన్ని మనము సైజ్ చిన్నగా చేసుకొని ఇట్లాగా మనకి ఎక్కడ కావాలో అక్కడ, ఇటు సైడ్ అయితే ఇటు సైడ్, ఇటు పక్క అయితే ఇటు పక్క అక్కడ మనం అట్లా పెట్టేసుకొని అప్పుడు లాక్ చేసుకున్నామంటే ఇంకా అది కదలదు. మనం ట్రాన్స్ఫర్మేషన్ చేసుకున్నప్పుడు మనకి మూల లోగో లాగా చిన్నగా వస్తుంది. తర్వాత కింద పట్టీ కూడా ఉంటుంది సేమ్ అంతే. ప్లస్ బటన్కి వెళ్ళడం, ఇమేజ్కి వెళ్ళడము, యాడ్ ఏ న్యూ ఇమేజ్కి వెళ్ళాం, బ్రౌజ్కి వెళ్ళిపోయి ఆ పట్టి ఎక్కడ ఉందో చూసేసుకొని దాని ప్రకారంగా మనము ఇప్పుడు నాకు ఇక్కడ కింద ఇక్కడ ఉంది సోషల్ మీడియా అంటే కింద ఇండెక్స్ అనమాట, చూసారా ఇక్కడ నాకు కనబడట్లేదు. అప్పుడు నేను ఏం చేశాను, సేమ్ యాస్టీస్గా ట్రాన్స్ఫర్మర్కి వెళ్ళి ఫిట్ టు స్క్రీన్ చేశాను. సో ఇక్కడ ఫిట్ అయిపోయింది అనమాట. సో ట్రాన్స్ఫర్మేషన్ కొట్టగానే మనకి ఇక్కడ సేమ్ ఇట్లాగా రెండు కింద ఇండెక్స్ పైన లోగో లాగా ఇట్లా మనకి వస్తూ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మనం ఏం చేసుకోవచ్చు అంటే దీని యొక్క సెట్టింగ్స్ అనేది ఇట్లాగా మనము ఎన్ని కావాలంటే మనం ఇక్కడ యాడ్ చేసుకుంటూ పోవచ్చు. అయితే నేను ఇందాక మీకు చెప్పాను, మనం యాడ్ చేసుకున్న ప్రతిదీ ఇప్పుడు ఇమేజెస్కి అయితే ఆడియో అయితే రాదండి, క్యామ్స్కి వీడియోస్కి మాత్రమే ఇక్కడ ఈ డిస్ప్లే అది ఆడియో అనేది ఆన్ అవుతుంది. అయితే మనం ఇక్కడ ఆల్రెడీ ఆ ఆడియో ఇన్పుట్ క్యాప్చర్ ఇచ్చాం కాబట్టి ఇది తప్ప ఇంకా మిగతా ఏదున్నా కానీ అవన్నీ మనము ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసేసుకుంటే మనకి అవి ప్లే అనేది అవ్వవు. మనకి ఓన్లీ ఏం ప్లే అవ్వాలంటే ఆడియో ఇన్పుట్ క్యాప్చర్ ఒకటే మాత్రమే మనకి ఆన్లో ఉండాలి కాబట్టి, సో ఇది ఉంచేసి మిగతా మొత్తము ఈ కింద కనిపిస్తున్న ఇట్లా ఉంటుంది కదా, ఈ వైట్ మీద నొక్కితే మనకి రెడ్ కలర్లో మారిపోతుంది, అంటే అది ఆఫ్ అయిపోతుందని అర్థము. సో ఈ విధంగా మనం ఇక్కడ సోర్సెస్లో మనం ఎన్ని కావాలంటే అన్ని మనము యాడ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, మేనేజ్ బ్రాడ్కాస్ట్ ఉంది కదా, లైవ్ ఎట్లా ఆన్ చేయాలి అంటే
ఎట్లా కనెక్ట్ చేయాలని మీకు చెప్పే కదండి. నేను ఇందాకే మీకు చెప్పాను, అకౌంట్ డైరెక్ట్గా నేను నా యూట్యూబ్ అకౌంట్కి నేను యాడ్ చేసేసుకున్నాను. ఇంకా నేను డైరెక్ట్గా దాని నుంచి స్ట్రీమ్కి కాపీ చేసుకొచ్చి ఇక్కడ వచ్చేసి నేను పెట్టడం అనేది నేను చేయదలుచుకోలేదు. సో డైరెక్ట్గా నాకు వస్తుంది. అయితే నేను ఏం చేయాలంటే ఇక్కడ మేనేజ్ బ్రాడ్కాస్ట్లోకి వెళ్తే ఇక్కడ సెలెక్ట్ ఎగ్జిస్టింగ్ బ్రాడ్కాస్ట్ ఉంది కదండి, అక్కడికి వెళ్తే నాకు ఇక్కడ చూడండి నా నేమ్ మీద ఒక లైవ్ అనేది ఇక్కడ ఉంది. అంటే షెడ్యూల్ ఫర్ మనీ, అంటే నేను అక్కడ యూట్యూబ్లో షెడ్యూల్ చేసుకుంటున్నాను అనమాట. అంటే మీకు అది కూడా చూపిస్తాను ఒకసారి చూడండి. ఇప్పుడు నా ఛానల్ అండి ఇది, నా ఛానల్ యూట్యూబ్ ఓపెన్ చేశాను. యూట్యూబ్ ఓపెన్ చేసి నేను ఇక్కడ గో లైవ్ వెళ్ళిపోతున్నాను. గో లైవ్ వెళ్ళగానే ఇక్కడ మనం ఏం చేయాలంటే 3 టైప్స్ ఆఫ్ మనకి వస్తుంది: స్ట్రీమ్, వెబ్ క్యామ్, మేనేజ్. ఈ మేనేజ్ అనే దాంట్లో మనకి ఇక్కడ షెడ్యూల్ స్ట్రీమ్ అని ఉంది కదండి, ఈ షెడ్యూల్ స్ట్రీమ్కి వెళ్ళేసి ఇక్కడ ఇన్ కేస్ కొత్తది క్రియేట్ చేసే పని అయితే మనకి ఇక్కడ క్రియేట్ న్యూ కొడితే మళ్ళీ మొత్తం మనము క్రియేట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఇన్ కేస్ మనం క్రియేట్ చేసుకునే పని అయితే ఇక్కడ రీయూజింగ్ సెట్టింగ్స్ అనేది మనం పెట్టుకోవచ్చు. అయితే నేను ప్రస్తుతానికి ఒకసారి మీ అందరికి అంటే చెప్పాలి కాబట్టి నేను క్రియేట్ న్యూ కొడుతున్నాను. ఒకసారి చూడండి. అయితే ఇక్కడ వచ్చేసి నేను టైటిల్ ఇస్తున్నాను ఏమని, సెకండ్ సండే సర్వీస్ లైవ్ ఇట్లా ఒక టైటిల్ ఇచ్చేసాను. తర్వాత డిస్క్రిప్షన్ కూడా మనకి నచ్చినట్టు హ్యాష్ ట్యాగ్ ఇచ్చి లైవ్ అని సంథింగ్ అట్లాగా ఇది మొత్తం మనం కాపీ చేసుకొని ఇక్కడ కూడా లైవ్ స్ట్రీమ్ ఒకటి, తర్వాత ఇట్లాగా మనము డిస్క్రిప్షన్ ఏమి ఆన్ చేస్తామో అవి మొత్తం ఆన్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ వచ్చేసి మన కేటగిరీ వచ్చేసి ఏంటి, మనం నేనైతే ఎంటర్టైన్మెంట్ పెడతాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మీకు తమ్నెయిల్, మనం ఏదైతే తమ్నెయిల్ చేసుకుంటో అక్కడికి ఇక్కడ తమ్నెయిల్, ఇక్కడ ప్లేలిస్ట్లు వచ్చేసి మనకి మన ఇష్టం అది చేసుకు పెట్టుకోవచ్చు. తర్వాత ఇక్కడ మనకి ఇన్ కేసు మనది మానిటైజేషన్ అయింది అనుకోండి, ఇది కూడా ఆన్లో పెట్టుకోవడము, ఇంకా ఇవన్నీ పెద్దగా అవసరం లేదు. నెక్స్ట్ కస్టమైజేషన్ అంటారా, ఇది కూడా పెద్దగా అవసరం లేదు. ఇది వచ్చేసి మనకి ట్రైలర్ కూడా ఇస్తాడు అనమాట, అంటే షెడ్యూల్ చేసుకునే వాళ్ళకి ట్రైలర్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా లాస్ట్లో విజిబిలిటీలోకి వెళ్ళి ఇక్కడ పబ్లిక్లో పెట్టాలి. ఇక్కడ మనం అన్లిస్టెడ్ ప్రైవేట్లో కాకుండా పబ్లిక్లో పెట్టేసి ఇక్కడ మనం టైమింగ్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఈరోజు ఆగస్ట్ 18th, నేను 7కి లైవ్ ఇవ్వాలనుకుంటున్నాను కాబట్టి 7 PM అని పెట్టేసి డన్ అని కొట్టేశానండి. సో డన్ అని కొట్టేసి ఇక్కడ నేను క్రియేట్ చేసుకున్నాను ఒక లైవ్ లింక్ అనేది ఇక్కడ నేను క్రియేట్ చేసి పెట్టేసుకున్నాను. సో ఇదైతే నాకు ఆటోమేటిక్గా లింక్ అనేది క్రియేట్ అయిపోయింది. అయితే ఇప్పుడు మనం OBS దాంట్లోకి వెళ్దాము. OBS దాంట్లోకి వెళ్ళేసి నేను ఇందాక చెప్పే కదండి, మేనేజ్ బ్రాడ్కాస్ట్లోకి వెళ్ళి సెలెక్ట్ ఎగ్జిస్టింగ్ కొట్టగానే చూసారు కదండి ఇక్కడ మనకి వచ్చేస్తుంది సెకండ్ సర్వీస్ లైవ్ అనేది మనకి ఇక్కడ వచ్చేస్తుంది. ఇంక ఇది రాగానే మనం ఏం చేయాలంటే సెలెక్ట్ బ్రాడ్కాస్ట్ అనే కింద నొక్కేసి పెడితే మనకి ఏంటంటే లైవ్ అనేది రెడీగా ఉంటుంది. అప్పుడు మనం ఏం చేయాలి, ఇంకా అన్ని ఒక తమ్నెయిల్ పెట్టుకోవడం కానీ అట్లాగే ఏదైనా ఇమేజ్ పెట్టుకోవడం కానీ ఇవన్నీ మనము వరుసగా చూసుకుంటా ఇప్పుడు ఇది ఉందండి, ఇది పెట్టేసి రెడీగా పెట్టుకొని మనము ఇక్కడ స్టార్ట్ స్ట్రీమింగ్ అని కొట్టగానే మనం అంటే ఇప్పుడు ప్రెసెంట్ అయితే లైవ్ స్ట్రీమింగ్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే నాకు లైవ్ అనేది స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ ఏం చేస్తారంటే స్టార్ట్ స్ట్రీమింగ్ కొట్టగానే ఇటు పక్కన ఇంకోటి వస్తుంది, గో లైవ్ అని వస్తుంది. ఫస్ట్ స్టార్ట్ స్ట్రీమింగ్ అని కొట్టండి. కొట్టిన తర్వాత ఇటు పక్కన ఇక్కడ మీకు గో లైవ్ అని వస్తుంది బ్లూ కలర్లో, అది కూడా మీరు గో లైవ్ అని కొడితే అప్పుడు మీకు యూట్యూబ్లో లైవ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ విధంగా మీరు లైవ్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు కనిపిస్తున్న స్క్రీన్ ట్రాన్సాక్షన్స్ ఏదైతే ఉందో ఇక్కడ మనము ఫేడ్ అని ఉంది కదండి, ఇక్కడ మనం ప్లస్ బటన్ కొట్టగానే ఇక్కడ లాస్ట్లో లూమా వైప్ అని ఒకటి ఉంటుంది. దీంట్లో మీకు నంబర్ ఆఫ్ మనకి అంటే నంబర్ ఆఫ్ కాదులే కొన్ని ట్రాన్సాక్షన్స్ అనేది ఇస్తాడనమాట. సో ఇక్కడ ఏంటంటే లూమా వైప్ 1 అని పెట్టుకున్నాను నేను. తర్వాత ఓకే చేసినాక ఇక్కడ చూడండి ఇమేజ్ ఇక్కడ మీకు సో ఈ కొన్ని ట్రాన్సాక్షన్స్ అనేది ఇచ్చారనమాట. సో ఇక్కడ వచ్చేసి నేను ఒకటి పెడుతున్నాను, సపోజ్ ఏం పెడుతున్నానంటే స్క్వేర్స్ అని పెట్టాను. స్క్వేర్స్ అని పెట్టినాక ఒకసారి మీకు ఇక్కడ ప్రివ్యూ ట్రాన్సాక్షన్ చూడండి. సో ఈ విధంగా మనకి ట్రాన్సాక్షన్ అనేది A నుంచి Bకి A ఇట్లా ట్రాన్సాక్షన్ మారుతూ ఉంటుంది. సో ఇది కొంచెం సాఫ్ట్నెస్ ఇప్పుడు ఏంటంటే కొంచెం హార్డ్గా వస్తుంది. ఇక్కడ సాఫ్ట్నెస్ అని కనిపిస్తుంది కదా అండి, ఇది మనం ఒక 73 పెట్టున్నాను. 70గానే మనం ఇట్లా నంబర్ కూడా మార్చి 70 పెట్టుకున్నాం. ఒకసారి చూడండి. సో మనకి ఆ సాఫ్ట్నెస్ అనేది అంటే ఇక్కడ కనిపించేది ఆ సాఫ్ట్నెస్ అనేది వస్తుంది. సో ఓకే చేశాను. సో ఇక్కడ డ్యూరేషన్ కూడా మనము 300 milliseconds అని ఉంది. సో ఇక్కడ మనము అప్ టు 1000 దాకా లేదంటే 1500 దాకా పెట్టుకోవచ్చు. జాగ్రత్తగా గమనించండి. మనం ఇక్కడ మార్చినాక పక్కాగా ఒకసారి ట్రాన్సాక్షన్ అనేది కొట్టాలి. కొట్టినాక అప్పుడు ఇదైతే సెలెక్ట్ అవుతుంది అనమాట. ఇన్ కేసు మనము ఇక్కడ మనం ఇది చేంజ్ చేసి ఏదైనా బటన్ నొక్కేమనుకోండి, సపోజ్ ఏదైనా నంబర్ నొక్కేమనుకోండి, ఇదంతా మొత్తం చేంజ్ అయిపోతుంది అనమాట. అంటే ఇది బ్లూ కలర్లో యాడ్ అవుతుంది కాబట్టి చేంజ్ అయిపోతుంది. అందుకనే ఇది మనం మార్చినాక ఒకసారి మనం ట్రాన్సాక్షన్ అనేది పక్కకు కొట్టి ఉంచితే ఇది సెలెక్ట్ అయిపోతుంది. ఒకసారి ఇప్పుడు చూడండి, నేను ఈ ఇమేజ్ని చూపిస్తున్నాను.
ఇదిగో చూడండి ఒకసారి ఇమేజ్ ఆన్ చేశాను, ట్రాన్సాక్షన్ చూడండి ఎంత స్లోగా బాగా వస్తుందో. సో చూసారు కదా, ఈ విధంగా మనము అనేక ఇక్కడ ప్లస్ బటన్ కొట్టేసి లూమా వైప్ అని యాడ్ చేసేసి ఇక్కడ లూమా ఇందాక 1 ఇచ్చే కదా, ఇప్పుడు 2 అని ఇచ్చేసి ఆ విధంగా మీకు 2 కానీ 3, 4, 5, 6 ఎన్నన్నా మీరు ఈ ఇమేజ్లోకి వెళ్ళేసి మీకు నచ్చినట్లుగా మీరు బ్రస్ట్ ఇదొక టైప్ ఆఫ్ ట్రాన్సిషన్స్. సో చూసారు కదండి ఇట్లాగా. ఇప్పుడు దీన్ని కొంచెం సాఫ్ట్గా రావాలంటే మనము ఈ సాఫ్ట్నెస్ అని పెంచుకుంటే ఇప్పుడు చూడండి అంటే కొంచెం ఫేర్నెస్లో మనకి అది అట్లా ట్రాన్సాక్షన్ అనేది ఇస్తుంది అనమాట. సో ఓకే కొట్టేసి ఇప్పుడు మళ్ళీ ఒకసారి కొడుతున్నా చూడండి. సో చూడండి ఇమేజ్, సో చూసారు కదండి ఎంత స్మూత్గా అది ట్రాన్సాక్షన్ ఇస్తుందో. అంటే ప్రివ్యూ నుంచి ప్రోగ్రామ్కి మనము ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ తోటి మనము ఇది అనేది సెట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనము ఇవన్నీ కనెక్ట్ చేసుకోవచ్చు అండి. సో మీకు ఎట్లా ఆన్ చేయాలి, ఎట్లా ఫస్ట్ స్టార్టింగ్ సెట్టింగ్స్ ఎట్లా చేయాలి, లైవ్ ఎట్లా ఇవ్వాలి, తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి క్యామ్స్ కానీ ఇమేజెస్ కానీ తర్వాత వీడియోస్ కానీ ఎట్లా ఇవ్వాలి అవన్నీ ఇచ్చేసాను. తర్వాత మీకు ఇక్కడ ఐ బటన్ ఇది వచ్చేసి మీకు ఆన్ ఆఫ్ అనమాట. అయితే ఇది మీకు షార్ట్ కట్గా నేను ఇందాక చెప్పే కదండి, యాటమ్ దానికి సంబంధించిన డివైస్ ఉంటే దాంట్లో మనం చేసుకోవచ్చు. ఇంకా అది కొనలేని వారు డైరెక్ట్గా మీకు మీరు వాడుతున్న ఈ కీబోర్డ్ ద్వారానే మనము షార్ట్ కట్స్ అనేది మనం ఇచ్చుకోవచ్చు. అయితే ఈ షార్ట్ కట్స్ ఎట్లా ఇవ్వాలో నేను ఇంకో వీడియోలో మీకు చూపిస్తాను. అయితే ఈ వీడియోలో మీకు ఇప్పుడు దాకా OBS సంబంధించిన ప్రతిదీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకేదన్నా మీకు డౌట్ ఉంటే నాకు తప్పకుండా మీరు కామెంట్ చేయండి, నేను మీకు క్లియర్ చేస్తాను. నెక్స్ట్ వీడియో వచ్చేసి మీకు NDI టెక్నాలజీ మీద ఏదైతే మనము లైవ్ లిరిక్స్ ఇవ్వాలనుకుంటున్నామో, బైబుల్ వర్సెస్ చూపించాలని అంటే ఇంకో ల్యాప్టాప్ ద్వారా కానీ ఇంకోటి కంప్యూటర్ ద్వారా కానీ మనము ఏ విధంగా మనం లిరిక్స్ యాడ్ చేయాలి, బైబుల్ వర్సెస్ యాడ్ చేయాలి అనేది ఇంకో వీడియోస్ నేను చేసి చూపిస్తాను అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి దీని యొక్క హాట్ కీస్ అంటే డైరెక్ట్గా కీబోర్డ్ షార్ట్ కట్స్ ఎట్లా యూజ్ చేయాలో అది కూడా నేను మీకు ఇంకో వీడియో చేసి చూపిస్తాను. ఎందుకంటే ఇప్పటికే వీడియో లాంగ్ అయిపోయింది కాబట్టి. సో మ్యాక్సిమమ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్లో తెలియపరచండి. సో అప్పుడు దాకా నేను సెలవు తీసుకుంటున్నాను. ఈ వీడియో కూడా థ్యాంక్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.